ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చారు, చురుకని మెలుగును అనుగ్రహించారు, మరో సూర్యదినిచ్చారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాత్సల్యత మనతో ఉండేలాగిన దేవుని పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం నాయన మమ్మల్ని సజీవ లెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజంతా కూడా తండ్రి మమ్మల్ని మీ కృపలో భద్రపరచండి, సహాయం ఇవ్వండి, మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చేయండి. ఈ రోజంతట్లో మా పనిపాట్ల తోడుగా ఉండండి తండ్రి. ప్రతిదీ కూడా తండ్రి మీ చిత్తానుసారంగా మేము చేయటకు సహాయం దయచేయండి. మీ చిత్తానుసారం బిడ్డలుగా మీకు మహిమకరంగా మేము ఉండేలాగా సహాయాన్ని ఉన్నాయన. మా రాకపోకలను భద్రపరచండి. ఎటువంటి ఆపదలు ఇబ్బందులు కలగకుండా మీరే తోడుగండి, కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మాట వల్ల కానీ, తలంప వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఏ విషయమై మీ పాదాల చెంత బిడ్డలు మొరపెడుతున్నారో తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన సహాయం ఇవ్వండి, మీ కృప చూపించండి, బిడ్డలను బలపరచండి తండ్రి. అదేవిధంగా ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇవ్వండి నాయన. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. నాయన మీ కృపతో నింపండి, సహాయం దయచేయండి. నూతన సంవత్సరం దయకిటని ఇచ్చారు. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయింపచ్చి కనపచ్చే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృపనిస్తున్న మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మీ ఉండేలాగా మీ సహాయాన్ని ఇమ్మని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపకం చేసుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఉండి మీ అందరూ నిరీక్షించేది ఆదరింపబడి మీలో ముందుకు సాగడానికి కృపనిస్తున్నాను మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. మరొకసారి నేను రోజంతా కాచి కాపాడి తిరిగి రాత్రి కాల ప్రార్థనలో పాల్గొనేంత వరకు మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచుకొని సమస్తం మీ చేతిలో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్నా మా రక్షకులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట విని బతిమాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.